జగిత్యాలలో అమానవీయ ఘటన జరిగింది. ఆరోగ్యం బాగాలేని వృద్ధుణ్ణి బతికుండగానే శ్మశానంలో వదిలివేశారు గుర్తు తెలియని వ్యక్తులు. స్థానికులు సమాచారం అందించడంతో 108 సిబ్బంది వృద్ధుణ్ణి గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. బాధితుణ్ణి గాంధీనగర్కు చెందిన ఎండ్రుకాయల శ్రీధర్గా గుర్తించారు. ఆయనకు 2 కిడ్నీలు చెడిపోయాయి. వైద్యం చేయించడం ఇష్టం లేక శ్రీధర్ కుటుంబ సభ్యులే ఆయన్ను శ్మశానంలో వదిలేశారని ఆరోపిస్తున్నారు స్థానికులు. మాకు ఒక అర్ధగంట కిందట 108 కాల్ వచ్చింది. ఎక్కడ అని అడిగితే మన జగిత్యాల చింతకుంట చెరువు దగ్గర శ్మశాన వాటిక దగ్గర ఒక అతను పడిపోయి ఉన్నాడని చెప్పి కాల్ చేసింది. అక్కడికి వెళ్ళేసరికి ఈయన బట్టలు లేకుండా ఎవరో ఒక చిద్దరు కప్పితే పడుకొని ఉన్నాడు. రాత్రి నుంచి అట్లనే ఉన్నాడట. అక్కడ సంబంధించిన వాళ్ళు ఎవరో కాల్ చేసిండ్రు. ఏమైంది అంటే ఎవరో తీసుకొచ్చి నైట్ ఇక్కడ పడేసిందని చెప్పి కాల్ చేసినాం. ఆయన కూడా అదే విషయం చెప్తామని ఆయన కాలు ఆపరేషన్ కావాలి, ఆపరేషన్కు సంతకం చేయమంటే చెయ్యని చెప్పి వాళ్ళ భార్య వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడని చెప్పి అంటున్నారు. అయితే ఆ నైట్ తీసుకొచ్చి పడేసింది కూడా వాళ్ళ బ్రదరే అని చెప్పేసి ఆయననే చెప్తున్నాడు. ఈ ఎండ్రుకాయల శ్రీధర్, పేషెంట్ పేరు ఎండ్రుకాయల శ్రీధర్, ఆయననే చెప్తున్నాడు. ఏమో ఫోన్ నెంబర్ ఇచ్చిండు. ఆ ఫోన్ నెంబర్ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. అందుకే మేము హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేసినాం.